లోపల జరుగుతున్న విషయాల్లో కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. చేయగా అవుతుందంటే ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము 5వది. ధ్యానం అంటే ఆస్ట్రల్ ట్రావెల్. ధి అంటే సూక్ష్మ శరీరాది సముదాయము. ఆది అంటే సూక్ష్మ శరీరంతో పాటు కారణ శరీరంతో పాటు మహాకారణ శరీరం ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఈ సముదాయం అంతా కూడాను ఈ శరీరం నుంచి బయటకు వస్తుంది. 80%. మిగతా 20% ఈ శరీరం మెయింటెనెన్స్ కోసం శరీరంలోనే ఉంటుంది. 80% ఆఫ్ యువర్ ఆస్ట్రల్ బాడీ కమ్స్ అవుట్. దానితో యానము, ధ్యానము. సూక్ష్మ శరీరాది సముదాయంతో యానము, ధ్యానము. ప్రత్యాహారంలో లోపల జరుగుతున్న విషయాల మీద బహు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతో మనము గమనిస్తున్నప్పుడు అప్పుడు సూక్ష్మ శరీరం మీద ఎనర్జీ వస్తుంది. అది అప్పుడు బయట తిరిగి లోపల ఇలా తిరుగుతూ ఉంటారు. తిరిగి ధ్యానము తర్వాత సమాధి. ఎంతో ధ్యానము తర్వాత, ఎంతో ఆసనం తర్వాత, ఎంతో ప్రాణాయామం తర్వాత ఎంతో ప్రత్యాహారం వస్తుంది. ఎంతో ప్రత్యాహారంలో ధారణ తర్వాత ఎంతో ధ్యానం వస్తుంది. ఎంతో ధ్యానం తర్వాత ఎంతో సమాధి వచ్చును. సమాధి అంటే సమాధానములు దొరికిన స్థితి.